నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరియా గీత యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము కమలాపూర్కి వెళ్తున్నాం ఫాస్ట్ ఫుడ్ తినడానికి. నేను ఎందుకు అంత విచిత్రంగా చెప్తున్నాను అంటే మా మండలంలోనే చాలా ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ అన్నమాట. ఇది ఇక్కడ మాత్రం తింటే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోరు. ఎప్పుడైనా మీరు ఈ దారిలో వెళ్తున్నప్పుడు కమలాపూర్లోని ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ తినండి, అలాగే బిర్యానీ కూడా తినండి. చాలా ఫేమస్ ఉంటాయి. ఇక్కడ రేట్లు మాత్రం చాలా గట్టిగానే ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇవి రేట్లు ఒక్కసారిగా చూద్దాం రండి. ఇదిగో మా నాని నేను ఇద్దరం అయితే వచ్చినాం. మాకు ప్రత్యేకంగా ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక లోపలికి వచ్చి కూర్చున్నాం, ఆర్డర్ అయితే చేసినాం అన్నమాట. ఇదిగో ప్రతి ఒక్కరు కూడా తమకు కేటాయించిన సీట్లలో కూర్చొని తింటున్నారు. ఇక మాకు కూడా ఫాస్ట్ ఫుడ్ వచ్చేసింది. ఇక గుమ్ముడే చికెన్ రైస్, వీడు ఊకే తిండి కన్నా వీనికి సెల్ పిచ్చాడు అన్నమాట. వీడు తిన్నురా అంటే సెల్ చూస్తున్నాడు చూడండి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే మనకు అడిగినన్ని ఆనియన్స్ వేస్తారు, అలాగే లెమన్స్ వేస్తారు, చల్లటి వాటర్ ఉంటుంది. ఇది మాత్రం ఇక్కడ ప్రత్యేకత. ఇక నేనైతే మాత్రం గట్టిగానే తింటున్నా. ఒక్కసారి కెమెరా తీరా చూడండి. నా కెమెరా కష్టాలు మాత్రం మామూలుగా ఉండేవి. ఒకరిని తీసుకొచ్చి ఎప్పుడు కూడా వీడియోలు తీసుకుంటూ ఉంటా. ఇక మేమైతే తినడం మాత్రం మొదలు పెట్టినాం అన్నమాట. ఇక నా సెల్ఫీ కెమెరా పెట్టుకొని నేనే తీసుకుంటున్నా. అలాగే మీకు ఒక విషయం చెప్పాలి ఏమిటి అంటే, మీరు ఎప్పుడైనా కమలాపూర్ నుంచి వైపు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆగి యువ ఫాస్ట్ ఫుడ్ అని ఉంటుంది. అందులో ఖచ్చితంగా తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ మాత్రం మనకు అడిగినన్ని కూడా లెమన్స్ వేస్తారు, ఆనియన్స్ వేస్తారు, అలాగే చల్లటి వాటర్ ఉంటుంది. ప్రశాంతంగా కూర్చొని కూడా థమ్స్ అప్ లాంటి కూల్ డ్రింక్స్ కూడా ఈ ఎండాకాలంలో తాగవచ్చు. మీరు ఇటువైపు వెళ్తున్నప్పుడు ఒకసారి నాకు కూడా ఫోన్ చేయండి, నేను కూడా ఇక్కడే ఉంటాను. ఒకసారి కలుసుకుంటే నాతో కలిసి ఇంత ఛాయ్ అన్నా లేకపోతే కూల్ డ్రింక్ అన్నా తాగి మీరు బయలుదేరుతారు, మనం కూడా పరిచయం అయినట్టు ఉంటుంది. మొత్తం మీదనైతే సక్సెస్ఫుల్గా మొత్తం తిన్నాం. నేనైతే మాత్రం మొత్తం తిన్నా. చూడండి, ఎంటీ ప్లేటు ఇచ్చేసిన, కానీ మా నాని మాత్రం తినలేదు, మొత్తం కూడా ఇడిచిపెట్టిండు. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఎందుకు ప్రత్యేకంగా ఈ వీడియో తీసాను అంటే ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నేను పొద్దుటి నుంచి కూడా ఏమి తినలేదు, పొద్దుటి నుంచి పొలం పని మీద ఉండి, అలాగే ఎట్లయినా ఈ రుచి చూద్దామని చెప్పి చాలా రోజులు అవుతుందని చెప్పి ఒక్కసారి ఫాస్ట్ ఫుడ్కి వచ్చి తిన్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నా ఛానల్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంటికాడ అమ్మని ఇబ్బంది పెట్టకుండా ఈరోజు బయటికి వచ్చి తిన్నాను. పైసలు మాత్రం బొక్క అయినాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.